జై బ్రహ్మజ్ఞాన భారతం అనండి అందరూ 3 సార్లు. జై బ్రహ్మజ్ఞాన భారతం, జై బ్రహ్మజ్ఞాన భారతం, జై బ్రహ్మజ్ఞాన భారతం. బ్రహ్మజ్ఞాన భారతే మన లక్ష్యంగా మనము ఈ యోగాన్ని చేయాలి. పూర్వము అంటే విశ్వవ్యాపకమైన భగవంతుడికి మనసులో ప్రణమిల్లి, విశ్వ గురు పరంపరకి ప్రణమిల్లి, క్రియాయోగ గురు పరంపరకి ప్రణమిల్లి మనము ఈ సాధన ఈ తరగతి ప్రారంభించుదాము. క్రియాయోగులకు ఎటువంటి కర్మకాండలు అక్కర్లేదు. మనసులో దైవ ప్రార్థన చేసుకొని, గురు పరంపరకి ప్రార్థన చేసుకొని నేరుగా సాధన ప్రారంభించవచ్చు. మనం అనంత దుఃఖంలో ఉన్న, కష్టాల్లో ఉన్న దైవ ప్రార్థన అనేది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది మనకి. మీరు హృదయపూర్తిగా భగవంతుడి ఫోటో ముందు కానీ, లేకపోతే భగవంతుని మనసులో స్మరించి కానీ మీ బాధలు సమస్యలు చెప్పుకోండి, సగం బాధ తీరుతుంది. సహజంగా మీరు మిత్రులకి బంధువులకి చెప్తారు కదా, చెప్తే సగం తీరుతుంది కదా, తీరుతుందా తీరదు. అట్లా భగవంతుడికి చెప్పుకుంటే ఇంకా ఎక్కువ తీరుతుంది, దైవ అనుగ్రహం కలుగుతుంది, సగం సమస్య తీరుతుంది. వృధా ఆవేదనతోటి మనం చేసే ప్రార్థన అది వెంటనే సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది. మరి మనం ఏది చేయాలన్నా కొన్ని నియమాలు పెట్టుకోవాలన్నా పెట్టుకోవద్దండి. ఇప్పుడు మన ఇల్లు చక్కగా పెట్టుకోవాలన్నా ఒక డిసిప్లిన్, స్వయం క్రమశిక్షణ మనం కలిగి ఉంటే మనం జీవితంలో ఏ రంగంలోనైనా పైకి వస్తాం. కనుక మనం కొన్ని నియమాలు, అంటే నశ్రేయో నియమం విన, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే నియమం లేనిది శ్రేయస్సు లేదు అంటున్నారు. ఒక నియమం పెట్టుకోకపోతే శ్రేయస్సు లేదు, డెవలప్మెంట్ ఉండదు అంటున్నారు. కనుక మన అందులో ఇంకా ఆధ్యాత్మికంలో తప్పకుండా నియమం ఉండాలన్నమాట. ఇప్పుడు మాలాధారణ చేశారో కొన్ని నియమం పెట్టుకుంటారు కదా, అట్లా పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి కదా. ఈ ఆధ్యాత్మిక సాధనలో కూడా కొన్ని నియమాలు పెట్టుకుంటే మనము డెవలప్మెంట్ అనేది తొందరగా ఉంటుంది. కనుక మరి నియమం పెట్టుకుందామా? అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకొని దైవ ప్రార్థనలాగా దైవాన్ని స్మరించుకుంటూ ముందుకు చేతి నుంచి, నేను ఈ రోజు నుంచి క్రియావానుగా మారుతున్నాను, అంటే క్రియా ధ్యాన సాధకుడిగా మారుతున్నాను. త్రికరణ శుద్ధితో క్రియాయోగ ధ్యానం చేస్తాను. మద్యానికి మాంసానికి దూరంగా ఉంటాను. పూర్తి స్థాయి శాకాహారంనే తీసుకుంటాను. నా సహధర్మపత్నిని తప్ప తోటి స్త్రీలని సోదరిగా భావిస్తాను. నా సహధర్మపతిని తప్ప తోటి పురుషులని సోదరుడిగా భావిస్తాను. అందరితో సోదర భావంతో ఉంటాను. నీతి నిజాయితీతో నా బాధ్యతలు నెరవేరుస్తాను. నా కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తాను. వ్యక్తిగత బాధ్యతగా సమాజ సేవ చేస్తాను. పర్యావరణాన్ని పరిరక్షిస్తాను. స్త్రీలని గౌరవిస్తాను. భారతదేశం యొక్క గొప్పతనమును, G50 యొక్క ఉన్నత ఆశయాలను, లక్ష్యాలను అందరికీ వివరిస్తాను. ఇందులో ఏమైనా శ్రమ ఉందా? చాలా సింపుల్. మన చాలా అంటే ప్రాథమిక, అంటే మనం ఇవి కనీసం మనం ఇవి పాటించినా ఆధ్యాత్మికంగా డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు పతంజలి మహర్షి యమనియమాలు అంటారు. యమనియమాలు పాటించిన వాళ్ళకి ఇప్పుడు యమనియమాలు ఎటువంటి అంటే బిల్డింగ్ ఉంది. ఇప్పుడు విదేశాల్లో పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి, 100 అంతస్తుల వరకు టవర్స్ ఉంటాయి. ఆ టవర్సు మరి ఇప్పుడు మన నల్గొండలు అనుకో 5 అంతస్తులు 6 అంతస్తుల వరకు ఉండొచ్చు అనుకోండి. దానికి చిన్న ఫౌండేషన్ ఉంటే సరిపోతుంది, పిల్లర్స్ మామూలుగా ఉంటుంది. కానీ 100 అంతస్తులు టవర్స్ ఉన్నప్పుడు దానికి ఇంకా క్వాలిటీ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అలాగే మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలనుకుంటే అంత పిల్లర్స్ దృఢంగా ఉండాలి. మన పూర్వకాలంలో పిల్లర్స్ లేకుండా కడితే బునాది లోతుగా తీసి రాళ్ళు నింపి చాలా చక్కగా బునాది బాగుంటేనే ఇల్లు నిలుస్తుంది. ఎందుకంటే వానలు, వరదలు లేదా ఇది వచ్చినప్పుడు కుంగిపోతుంది. కనుక అలాగే ఈ యొక్క యమనియమాలు అనేటివి ఏంటిదంటే ఈ యొక్క అష్టాంగ యోగం అంటే 8 అంతస్తుల బిల్డింగ్ సాధన. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన,
సమాధి. ఈ 8 అంతస్తుల బిల్డింగ్కు సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యం అనమాట. ఆ స్థితి చేరుకోవాలంటే యమనియమాల నుంచే స్టార్ట్ అనమాట. నవవిధ భక్తిలో 9 లెవెల్స్ ఉంది భక్తిలో. అలాగే సప్తజ్ఞాన భూమికలో 9 లెవెల్స్, అట్లా మనకి లెవెల్స్గా అందించారనమాట. కనుక మనము 1వ తరగతి చక్కగా చదివితే 2వ తరగతి అర్హత పొందుతాం. 2 చక్కగా చదివినప్పుడు మార్కులు అదే పాస్ మార్కులు వచ్చినప్పుడు మనము మంచి ర్యాంకు సంపాదించుకుంటే మళ్ళీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా మనం పై తరగతులకి పీజీ పిహెచ్డీ వరకు వెళ్తాం. అలాగే ఇక్కడ కూడా మనము సాధకులకి కావలసింది ఆహారానికి సాధనకి ఏమి సంబంధము, భక్తికి ఆహారానికి ఏం సంబంధం అనుకుంటాం, యమనియమాలకి సాధనకి ఏం సంబంధం అనుకుంటాం. కానీ లింక్ ఉంటుంది. మనం తీసుకునే ఆహారమే సూక్ష్మ అంశము మనసుగా మారుతుంది. అంటే మరి ఉప్పు కారాలు బాగా తీసుకున్నట్టు బీపీ షుగర్లు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? అందరికీ ఎందుకు వస్తలేవు చెప్పండి? కొందరికి ఎందుకు వస్తున్నాయి చెప్పండి? అంటే మనం తీసుకునే ఆహారంలో కానీ శరీరానికి కొంత ఎక్సర్సైజు పరిశ్రమ చేయక, లేకపోతే తీసుకునే ఆహారం సమతుల్యంగా లేకపోవడం, దీనితోటే కొన్ని జబ్బులు సంక్రమిస్తాయి. అంటే వంశపారంపరంగా కొన్ని జీన్స్లో వాళ్ళ రక్తాన్ని బట్టి కొన్ని వస్తాయి. కొంతమంది మా వంశంలో అందరికీ షుగర్ ఉన్నదండి, లేకపోతే మా వంశంలో అందరికీ కళ్ళద్దాలు ఉన్నాయండి, కొన్ని చెప్తారు. కొంతమంది మధ్యలో వస్తాయి, కొంతమందికి ఇది వస్తుంది, అది జీన్స్ది వేరు. కానీ సహజంగా మనం తీసుకునే ఆహారం వ్యవహారం క్రమశిక్షణతోటే సగము సమస్యలు వస్తుంటాయి. మనం ఎప్పుడైతే పూర్వకాలంలో చూడండి కొర్రలు ఆర్కలు సామలు తినేవాళ్ళు, ఇప్పుడు కూడా తినేవాళ్ళు ఉన్నారు. మన సాధకుల్లో అవి పాటించేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అది ఒకరు చెప్తే కాదు, వాళ్ళు సహజంగా కూడా వాళ్ళు పాటిస్తారు. కొన్ని గురువులు చెప్పింది, పెద్దలు చెప్పింది, మేధావులు చెప్పింది తీసుకోవాలి. అది మన నిత్య జీవితంలో మనకు ఉపయోగపడుతుంది. మనం అందరి నుంచి మంచిది, ఒక్కొక్క మనిషి నుంచి ఒక్కొక్క మంచి గుణాన్ని తీసుకొని ఇందనుకోండి, మనకు ఒక 10 గుణాలు తీసుకుంటే 10 గుణాలు మనకు వాళ్ళలో ఒక్కొక్కటే ఉండొచ్చు మనం తీసుకున్న వాళ్ళ దగ్గర, కానీ మన దగ్గర 10 మంచి గుణాలు ఉంటాయి. అది మన జీవితంలో ఎంతో అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో నిలిచిన ఒక ఆధ్యాత్మికవేత్తలు కానీ, అలాగే మంచి వ్యాపారవేత్తలు కానీ, విద్యావంతులు కానీ, మేధావంతులని మీరు గమనించినట్టయితే వాళ్ళకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. క్రమశిక్షణతో అంత గొప్ప వాళ్ళు అయ్యారు. నేను బాగా సంపాదించినా, నాకు అన్నీ ఉన్నాయని కూర్చుంటారా? హార్డ్ వర్క్ చేస్తారు, సమయపాలన పాటిస్తారు, టైం టేబుల్ పాటిస్తారు, ఇంకా ఏదో చేయాలని తప్పిస్తుంటారు. అందుకని వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు. కనుక మనం కూడా స్వయం క్రమశిక్షణ అనేది మనిషికి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కనుక ఆధ్యాత్మికంలో ఇంకా ఎక్కువ ఉండాలి ఇది. కనుక ఇప్పుడు మనం అనుకుంటాము, ఇప్పుడు మాంసము 3 పూటలు మాంసం పెట్టిన 1 క్వింటాల్ బరువు ఎత్తుతారా చెప్పండి? కోట రామమూర్తి గారు ఉండేవారు, పప్పన్నం తినే బ్రాహ్మణుడు. కానీ ఆయన ఆసియా ఖండంలోనే బరువులు బలమైన ఇనుప కండలు ఉక్కున్నారు వాళ్ళు అంటాడు. యోగ సాధన, ఆయన ఛాతి మీద ఏనుగుని ఎక్కించుకునేవాడు, చెక్కబల్ల వేసి ఇనుప గొలుసులు తెలిపేవాడు. రకరకాలుగా అంటే యోగా ప్రాణాయామాలు అంత శక్తి ఉందని నిరూపించారు. ఇంకొకటి దేవమూర్తిజీ అని పంజాబ్లో ఉండేవారు, పాదయాత్ర వెళ్ళాడు, విదేశాలకు పాదయాత్ర వెళ్ళి అక్కడ ఆయన కొన్ని కింటాల బరువైన ఆయన జుట్టు ఉంటాయి కదా, ఆయన వెంట్రుకలతోటి కొన్ని కింటాల స్తంభాలు ఉంటాయి, పెద్ద చాలా పెద్ద స్తంభాలు, ఇనుప స్తంభాలు, పెద్ద బరువులు ఎత్తి చూపెట్టేవాడు. ఆయన భస్రిక ప్రాణాయామ చేస్తే 2 కిలోమీటర్లు వినిపించేది సౌండ్. భస్రిక ప్రాణాయామ చేస్తే భస్రికను ఎన్ని రకాలు చేయాలనో చేసేది. లెంగ్స్లు ఊపిరితిత్తులు శక్తివంతంగా మారుతాయని ఆయన వివరించారు. కొన్ని మీరు వీడియోల్లో కూడా దేవమూర్తిజీ అని కోరితే కొన్ని వీడియోలు కూడా యూట్యూబ్లో ఇప్పటి కూడా ఉంటాయి. ఆయన ఎప్పుడు 80 సమయంలో వెళ్ళాడు విదేశాలు. అప్పటి ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ వీడియోలు దొరుకుతాయి మీకు. అంటే యోగ సాధనలో ఎంత శక్తి ఉంది అనేది ఆయన నిరూపించాడు. ఆయన 100 సంవత్సరాల పైబడి జీవించారు, ప్రతిదీ సైంటిఫిక్గా వివరించేవారు. కనుక అయితే యోగ సాధనలో ఎందుకంటే యోగం వలన చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక గంగిరెద్దును ఆడించే వాళ్ళు వస్తారు. ఆ గంగిరెద్దు ఇప్పుడు వస్తలేరో కానీ అప్పుడు పూర్వం వచ్చేవారు. బలమైన గంగిరెద్దు బసవన్న అంటారు, నందిలాగా ఉంటుంది. ఆ బలమైన ఎద్దుని వాళ్ళు పొట్ట మీద ఎలా ఎక్కించుకునేవాళ్ళు? పొట్ట మీద నిలబెట్టుకునేవాళ్ళు. అసలు మన పొట్ట ఎద్దుని నిలబెట్టుకుంటే ఉంటుందా చెప్పండి? బలమైన ఎద్దు, అది కూడా చాలా బలమైనది. అది ఊపిరి పడుతుంది, అదే ప్రాణాయామ, దానికి ట్రైనింగ్ ఇస్తారు. అది ఊపిరి పూర్తిగా బట్టి 1 కాలు, తర్వాత 2 కాళ్ళు, తర్వాత 3 కాళ్ళు, తర్వాత 4 కాళ్ళు పెట్టి ఊగు బసమానంటే కూడా నాట్యం చేస్తుంది. 1 కాలు మీద ఈటాటు ఊగుతుంది. ఆ గంగిరెద్దులు ఆడించే వాళ్ళు ఎలా చెబితే అలా ఉంటుంది. ఆ గంగిరెద్దు ప్రాణాయామ అభ్యాసం చేయడం వలన అది ఊపిరిని బిగబెట్టడం వలన తేలికగా మారిపోయి బెలూన్ లాగా అయ్యి అతని పొట్ట మీద ఉంటుంది. లేకపోతే పొట్ట పగిలిపోతుంది. గెట్టెలు ఎంత బలంగా ఉంటాయి ఎద్దు గెట్టెలు. అట్లా అంటే ట్రైనింగ్ ఇస్తే అలా ఒక అంత ఇది ఉంటుందన్నమాట. ఇది
చక్కగా మన ఛానల్లో కూడా వస్తుంది, ఫోన్లు పక్కకెట్టి ప్రశాంతంగా వినండి క్లాసు. అయ్యా లేకపోతే అందరు ఫోన్లు పట్టుకొని ఉంటారు అట్లా. కనుక అట్లా ఈ విధంగా ఇది అభ్యాసం ఎటువంటిది అంటే, ఏనుగుకి ట్రైనింగ్ ఇస్తే కూడా సైకిల్ దొక్కుతుంది సర్కస్లో. ఓ చిన్న బైకుల్ని మన ఒక బావిలాగా, అందులో బైకులు ఎంత స్పీడ్గా నడుస్తాయి, కింద కూడా మనం చక్కగా నడపలేము. కొంతమంది కొండల మీద కూడా బైకులు నడుపుతారు, అంటే ట్రైనింగ్. అంటే ఇది నాకు రాదు, నా వల్ల ఏడవుతుంది అంటే మనం ఏమి చేయలేము. మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే దాని వలన సాధ్యం కాంతి లేదు. ఏదైనా సంగీతంలో కానీ, వంటల్లో కానీ, మనం ఏదైనా వెహికల్ నడపడంలో కానీ, ఏదైనా ఈ ప్రపంచంలో ఏదైనా కొంచెం ఓపిక పెడితే వస్తుంది మనకు పని, ఏదైనా నేర్చుకోగలం. ఇంకొకటి, 1000 ఆసనాలు వచ్చి కూడా ప్రాణాయామ అభ్యాసం లేకపోతే ఎక్కువ బెనిఫిట్ లేదు. ఈ ప్రాణాయామ గొప్పతనం ఏంటిదంటే, అయితే ఈ ప్రాణాయామ గొప్పతనం ఏంటిదంటే, ఈ వాయునాళాలని, రక్తనాళాలని శుద్ధి చేస్తుంది. మనసు సూక్ష్మంగా అవుతుంది. మనసు సూక్ష్మంగా అయ్యి వెంటనే మనసు అంతర్ముఖం అవుతుంది. ఇప్పుడు మనిషికి మనశ్శాంతి కావాలి కదా, ఆ మనశ్శాంతి కావాలంటే ఈ ప్రాణాయామ ఇస్తుంది. చాలామందికి బీపీలు పెరుగుతుంటాయి, టెన్షన్ పడుతుంటారు. ఈ ప్రాణాయామతోటి ఈ శ్వాస కంట్రోల్ అవుతుంది. శ్వాస కంట్రోల్ అయితే మనసు కంట్రోల్ అవుతుంది. మీరు ఒక్క నిమిషం ముక్కు పట్టండి, మీకు ఏమైనా ఆలోచనలు వస్తాయా? మనసు ఏకాగ్రత అయిపోతుంది. కానీ ఇది అస్తవ్యస్తం. బలవంతంగా ముక్కు పట్టడం అనేది అస్తవ్యస్తకమైన ప్రక్రియ. ప్రాణాయామాలు కూడా అనేకమైన కఠిన ప్రాణాయామాలు ఉంటాయి. అది కాకుండా క్రియాయోగంలో మనకు అతి సహజమైన ప్రాణాయామం అందించారు. దీనివలన ఎలాంటి అపాయం లేదు, ఎటువంటి శ్రమ లేదు. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా చేయదగిన ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్, సైంటిఫిక్గా ఉంటుంది, ఫ్లైట్ మార్గం, ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేది. మనం ఏదైనా ఉంటుంది అంటే సింపుల్గా చెప్పండి, ఈజీగా చెప్పండి, షార్ట్కట్లో చెప్పండి అని చెప్తాం మనం ఎక్కడైనా వెళ్ళాలంటే. అలాగే ఇక్కడ మనకు తక్కువ పరిశ్రమతో ఎక్కువ బెనిఫిట్ పొందేది మన క్రియాయోగం అన్నమాట. కనుక హఠయోగంలో కఠిన ప్రాణాయామ ఆసనాలు అందరూ వేయలేరు. ఒకవేళ అది అస్తవ్యస్తంగా చేస్తుంటే హఠయోగం కరెంటు తీగని తెలియక పట్టుకున్న షాక్ కొడుతుంది. క్రియాయోగము కల్పవృక్షము కన్నతల్లి లాంటిది, మనకు కాపాడుకుంటుంది. ఇది తెలిసి ప్రాణాయామం ఎలా చేసినా ఎఫెక్ట్ ఉండదు ఇందులో, కానీ చేస్తూ చేస్తూ సరి అయిపోతుంది. ఇప్పుడు అనులోమ విలోమ చేశారనుకో, దాంట్లో ఎక్కువ తక్కువ చేయొద్దు. భస్త్రిక చేశారనుకో, ఎక్కువ తక్కువ చేయకూడదు. కొంతమంది కొన్ని ఇది కూడా అవుతాయి, కానీ ఇది సహజ ప్రాణాయామంలో ఎటువంటి అపాయం లేదు. ఇది గంటల తరబడి చేసే ప్రాణాయామం. ఇది చేయడం వలన ఇప్పుడు వెహికల్ని కంట్రోల్ చేయాలంటే బ్రేకులతోటి వెహికల్ కంట్రోల్ చేస్తారు కదా, టీవీని ఎట్లా కంట్రోల్ చేస్తారు, రిమోట్ తోటి కంట్రోల్ చేస్తారు కదా, అలాగే మనసుని కంట్రోల్ చేయాలంటే ప్రాణాయామతోటి కంట్రోల్ చేయొచ్చు. తద్వారా మనకు చక్కటి ఆరోగ్యం లభించడమే కాకుండా, మనశ్శాంతి లభించడమే కాకుండా, మనసు దైవంతో కనెక్ట్ అవుతుంది. 3 బెనిఫిట్స్, ఒక దెబ్బకి 3 పిట్టలు. మొదటి బెనిఫిట్ ఏమో చక్కటి సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది. రెండవ బెనిఫిట్ మనశ్శాంతిని ఇస్తుంది. ఈ ప్రపంచంలో మనం ఎంత సంపాదించినా, ఎంత పొందినా, ఎంత చదివినా, ఏది సాధించినా అది తాత్కాలికమైన హ్యాపీనెస్, అంటే టెంపరీ హ్యాపీనెస్, పర్మనెంట్ హ్యాపీనెస్ కాదు. అది మళ్ళీ ఏదో ఒక వెళ్తే ఏదో ఒక కోరిక పుడుతుంది, మళ్ళీ అశాంతి పుడుతుంది, మళ్ళీ ఏదో కోరిక పుడుతుంది, మళ్ళీ ఏదో అశాంతి పుడుతుంది. కనుక మనకు పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలి. ఇప్పుడు అన్ని జాబులు ఉన్నాయి, టెంపరీ జాబులుగా ఈ శరీరానికే అవసరం. ఈ శరీరంలో కూడా 60 ఏళ్ళు దాటితే రిటైర్మెంట్ అవునా? అది కూడా మనం పీజీ పిహెచ్డీ చదివిన తర్వాత జాబ్ వస్తుంది. అది కూడా 60 తర్వాత ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి, చేయడమంటే కూడా అవకాశం లేదు. అంటే ఇది టెంపరీ జాబ్ అనమాట. కానీ పర్మనెంట్ జాబ్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటి చెప్పండి మీ తెలివిని వినియోగించి? పర్మనెంట్ జాబ్ అన్ని పోస్టులు ఖాళీ. ఇక్కడ మీరు చూడండి, యూత్ ఉన్నారు, నేను బీఈడీ చేసిన 1,00,000 మంది చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఒకవేళ ఇవ్వాలనుకున్నా కానీ 1000 పోస్టులు 500 పోస్టులు ఉండొచ్చు అనుకో. మరి ఇంకా మిగతా ఏం చేయాలి మరి బీఈడీ చేసి? అంతేనా? అంటే చదువు అనేది తెలివిచ్చేది జాబ్ కోసం అని కాదు. ఇంకా మన గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుందండి, మనము సృష్టించుకోవాలి కొన్ని జాబులు కానీ ఇంకా రకరకాలుగా ఏదైనా మనం అది తెలివి జ్ఞానాన్ని ఇస్తుంది చదువు. అంటే ఇక్కడ ఇంత చదువు అర్హత పొందినా కానీ ఖాళీ లేకపోవచ్చు, పోస్టులు లేకపోవచ్చు, ఖాళీలు లేకపోవచ్చు. కానీ ఒక పోస్టుల్లో మాత్రం అన్ని ఖాళీలే ఉంటాయి. అందులో అన్ని మీరు అర్హత సంపాదించడమే లేటు, ఎంబడి ఆ పోస్టు దొరుకుతుంది. చెప్పండి చూద్దాం. మోక్షం అనే ఉద్యోగాలు అన్నీ ఖాళీ ఉన్నాయి. కావలసింది అది పర్మనెంట్ జాబ్, జన్మలకు పర్మనెంట్ జాబ్ అనమాట. అది మోక్షం అనేది పర్మనెంట్ జాబ్. ఇంకొకటి అన్ని ఖాళీలే ఉంటాయి అందులో. ఈ జాబ్ ఏమో ఈ శరీరానికే ఉపయోగపడుతుంది, ఇది టెంపరీ రిటైర్మెంట్ ఉంటుంది దీనికి. మరి ఖాళీలు లేవు ఇక్కడ దాంట్లోకి. అందుకనే కావలసిందల్లా మీరు అర్హత సంపాదించుకుంటే నేను ఎలిజిబుల్ అవుతానో కాను, ఖాళీలు ఉన్నాయో లేవో అని నో డౌట్, మీరు డౌట్ పడవలసిన అక్కరలేదు. కనుక ఇప్పుడు యోగానికి మతం ఉందా, కులం ఉందా, ప్రాంతం ఉందా, వర్గం ఉందా? ఇప్పుడు యోగా డే, వరల్డ్ యోగా డే
వరల్డ్ మెడిటేషన్ డే. మరి ఈ ధ్యానానికి కానీ యోగానికి కులం మతం లేదు, అవునా? కనుక ఈ దేవతల్లో కూడా గొడవ, నేను రాముని భక్తుని, శివుని భక్తుని, లేకపోతే అమ్మవారి భక్తుని అని. ఇక మతాల పరంగా కూడా ఒక్కొక్క మతం ఒక్కొక్క దేవతని ఆరాధిస్తారు. ఇందులో ఏ గొడవ లేదు. యోగం అనేది కలయిక, జీవాత్మని పరమాత్మని ఐక్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి యోగం అనేది మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, మొదటి లాభం. రెండవది మనశ్శాంతిని కలిగిస్తుంది. మూడవది దైవంతో, సోల్తో కనెక్ట్ చేస్తుంది మనని. మన ముక్తి మోక్షం అంటాం కదా, ప్రతి మతం వాళ్ళు నమ్ముతారు ఇది. కనుక అది కనెక్ట్ చేసి, మరి దీనికి కులం మతం లేదు కదా, కనుక విదేశాల వేవి కూడా ఈ క్లాస్ చెప్పుకోవచ్చు, సమస్య లేదు. ఎందుకంటే పరమహంస యోగానంద అనే మహనీయుడు ఆయన విదేశాల్లో ఆ లాస్ట్ ఫోటోలో ఉండే గురువు గారు ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్ రాశారు. వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీలో ఒక సబ్జెక్టు. ఆయన 41 రోజులు గుండె శ్వాసని నాడి ఆపి ఉన్నారు. మీరు సైన్స్ ఫైనల్ అనుకుంటున్నారు, సైన్స్ నేను క్రాస్ చేసి చూపిస్తా. సైన్స్ ప్రకారం శ్వాస లేకపోతే బ్రతకలేరు, గుండె కొట్టుకోకపోతే బ్రతకలేరు, ఆహారం లేకపోతే గాలి లేకున్నా పల్స్ కొట్టుకోకున్నా బ్రతకలేరు. కానీ ఇవి క్రాస్ చేసి యోగం ద్వారా చూపించవచ్చు. మీరు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ వరకే కనుక్కున్నారు, అవతల ఉండేది ఇప్పుడు ఆత్మ స్కానింగ్కి అందుతుందా, పరమాత్మ స్కానింగ్కి అందుతుందా? అలాగే మనలో 72,000 నాడులు యోగశాస్త్ర ప్రకారం అవి అందుతాయా? చక్రాలు అంటారు, చక్రాలు, మూలాధారము, అవి ఎక్కడెక్కడ ఉంటాయి? మన మలద్వారం నుంచి 1 ఇంచు పైన మూలాధార చక్రము, యూరినల్ స్థానంలో స్వాధిష్టాన చక్రము, నాభి మధ్యలో మణిపూరక చక్రము, ఛాతి మధ్యలో అనాహత చక్రము, కంఠ మధ్యలో విశుద్ధ చక్రము, యొక్క బొట్టు పెట్టుకునే దగ్గర ఆజ్ఞా చక్రం, 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రము, మాడు భాగం సహస్రారం. కానీ చక్రాలు అంటారు. 6 చక్రాలు ముఖ్యం కనుక చక్ర విద్య అంటారు. సహస్రారం అనేది మోక్ష స్థితి. అది కనుక సాధన సాగేదంతా మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు. కానీ ఇక్కడ ఈ చక్రాలు మనకు ఎక్స్రే మిషన్కి అందవు, అంటే సూక్ష్మంగా ఉన్నాయి. ఇప్పుడు 1 కిలోమీటర్ వస్తువుని, మనం దూరంలో ఉండే వస్తువుని మనం చూడలేము. అలాగే ఈ సూక్ష్మమైన విషయాల్ని మరి ఎవరికి తెలుసుకున్నారంటే ఇంద్రియాలని దాటుకున్నప్పుడు. త్రైగుణ్యో విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. అర్జున, ఈ వేదాలు కూడా నీకు 3 గుణాలతో కూడుకున్న కర్మకాండల్ని ఇవే చెప్తుంది. కానీ నువ్వు గుణాతీతుడు కావాలి. ఈ 3 గుణాలని కూడా దాటుకోవాలి. తమోగుణం, రజోగుణం, సత్వగుణాన్ని దాటుకొని గుణాతీత స్థితికి ఈ యోగం తీసుకొస్తుంది. అందుకనే అంటే కదా మనకు భగవద్గీతలో కూడా మనకు చెప్పింది. ఎందుకంటే మనకు యోగి అన్నిటికంటే శ్రేష్ఠుడు. ఈ కర్మయోగుల కంటే కూడా అన్నిటికంటే కూడా యోగి శ్రేష్ఠుడు. అందుకే తస్మాత్ యోగి భవార్జున అంటున్నారు. అట్లా కనుక ఎందుకంటే ఇప్పుడు ఈ కర్మయోగుల కంటే కూడా, అలాగే మనము అంటే ఫలితం కోరి చేసే కర్మయోగం కంటే కూడా జ్ఞానోద్యోగి మతోతిగా, జ్ఞాని అంటే ఇక్కడ శాస్త్ర పుస్తకాలు చదివి జ్ఞానాన్ని ఆర్జించే వాళ్ళ కంటే కూడా, శాస్త్రజ్ఞానుల కంటే కూడా శ్రేష్ఠుడు. కర్మాభ్యచ్చ అధికో యోగి అంటే జస్ట్ కర్మకాండ చేసే వాళ్ళ కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. కనుక మరి తస్మాత్ యోగి భవార్జున అని చెప్పడం జరిగింది. అంటే నువ్వు ఎప్పుడు యోగివి కా అంటే, యోగి అంటే ఇప్పుడు అందరు పూజలు చేస్తారు కానీ మనసు నిలవదు. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేస్తారు కానీ దైవం మీద మనసు నిలవదు. మాల చేతిలో తిరుగుతుంది, నాలుక నోట్లో తిరుగుతుంది, మనసు దేశమంతా తిరుగుతుంది. మరి మనసు దైవంలో నిలపాలంటే దానికి యోగం ఉండాలి. యోగం అంటే ఒక సక్సెస్, ఒక సిద్ధి అనుకోండి. ఆ యోగం మాకు లేకపోయే, మాకు లేదండి అంటారు, అంతే కదా. అట్లా ఆ యోగముకు రావాలంటే, దైవంలో మనసు నిలవాలంటే ఆ యోగం కావాలి. అందుకని భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, అన్నిటికీ యోగం అనేది ఉంది కదా. భక్తికి యోగం కలిస్తేనే మనసు దైవంలో లీనమవుతుంది. కనుక జ్ఞానానికి యోగము కలిసినప్పుడే అది యోగం అనేది ప్రాక్టికల్. ఆ ప్రాక్టికల్ ఉన్నప్పుడే మనకు అనుభవం కలుగుతుంది. ఎన్ని శాస్త్రాలు చదువుతాం? ఇప్పుడు శరీరశాస్త్రాలు ఉంటాయి వేదాంతంలో. ఆ శరీరశాస్త్రాల్లో పిహెచ్డీలు చేసిన మనకు 6 పిహెచ్డీలు. 6 చేసిన అనుభవం లేకపోతే లాభం లేదు కదా. అదే యోగం ద్వారా పరమాత్మని అనుభూతి పొందుతాం, జీవాత్మని అనుభూతి పొందుతాం, ఈ సృష్టి రహస్యాన్ని మనము అనుభూతి పొందుతాం. అయితే ఐన్స్టీన్ గారు కూడా చెప్తారు, సైన్స్లో మనం ఎంత ప్రయోగం చేసినా ఎలక్ట్రాన్ న్యూట్రాన్ వరకే కనుక్కున్నాం, అంతకంటే సూక్ష్మ విషయాలు మరి ఎవరు కనుక్కుంటారంటే అతీంద్రియ ద్రష్టలు, ఇంద్రియాలని దాటిన వాళ్ళు. 3 గుణాలని నిస్త్రైగుణ్యో భవార్జున అన్నారు కదా. 3 గుణాలని దాటిన అట్టి యోగులు, అట్టి తత్వవేత్తలు భారతదేశంలో ఋషులు ఎందరో ఉన్నారు. వాళ్ళకు సాధ్యం ఇదని ఆయన చెప్పారు. దానివల్లనే తపస్సు వలన వాళ్ళు, మనం వరల్డ్లో ప్రయోగం ఎంత చేసినా, ప్రపంచంలో ఎన్ని పరిశోధనలు చేసినా, ఎంత కనుక్కున్నా ఇంకొకటి కనుక్కునేది ఉంటుంది. కానీ అంతరంగిక ప్రయోగము, ఒక ఋషి చేసేది అంతరంగిక ప్రయోగము. సాధన చేసి చేసి చేసి
నేను ఎవరిని అని రమణ మహర్షి అంటారు చూడు, దీన్ని వేదాంతము. నేను కన్ను కాదు, చెవు కాదు, ముక్కు కాదని ఊహం హై అని పరిశోధన చేసి అన్నీ తీసేయగా శరీరం, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏడుస్తున్నాము. మరి శరీరం అదంటే అక్కడే ఉంది కదా, శరీరం కాదు, ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి మనము ఈ జడమైన శరీరము. అయితే మరి కనుక ఈ విధంగా మనము మరి ఆత్మ వస్తువుని తెలుసుకోవాలంటే అన్నిటిని ఒక్కొక్కటి తీసేస్తూ మన మనసు సూక్ష్మంగా వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎలా అంటే నెయ్యి పాల మీద తేలుతుంది, నూనె తేలుతుంది, కానీ పాలలో కలుస్తాయి, చక్కెరలో కలుస్తుంది. అలాగే పరమాత్మ సూక్ష్మమైన వాడు. ఆ సూక్ష్మ దృష్టి ద్వారానే మనకు అవగతం అవుతాడు. నీళ్ళలో ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఉన్నాయి, క్రిములు ఉన్నాయని మనకు సైన్స్లో తెలుసుకుంటున్నాం. మరి మన కంటికి కనిపిస్తాయి? అవి కనిపించవు. ఎలా కనిపిస్తాయి చెప్పండి? మైక్రోస్కోప్ పెట్టినప్పుడు గాలిలో క్రిములు కనిపిస్తాయి, రక్తంలో కనిపిస్తాయి, నీళ్ళలో కనిపిస్తాయి, కానీ కంటికి కనిపించవు. స్థూల దృష్టికి, సూక్ష్మ దృష్టికి కనిపిస్తాయి. అలాగే పరమాత్మ తత్వం కూడా చాలా సూక్ష్మమైంది. అది మనకి కేవలం మనకు సాధన వలన మన సూక్ష్మ దృష్టి ద్వారా అవగతం అవుతుంది. అట్లా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా దానికి ఏం చేయాలంటే దానికే శరీరచక్ర సాధన. శరీరచక్రాలు శుద్ధి కావాలంటే ఏం చేయాలి? ప్రాణాయామ చేయాలి. ఆరోగ్యం లభించాలంటే ప్రాణాయామ చేయాలి. మనశ్శాంతి కలగాలంటే ప్రాణాయామ చేయాలి. దైవంతో మనసు కనెక్ట్ కావాలంటే ప్రాణాయామ చేయాలి. అన్నిటికీ ఒకటే, 360 రోగాలకు ఒకటే మందు, ప్రాణాయామ అభ్యాసం చేయాలి. అది కూడా ఈజీ, సహజ ప్రాణాయామం ఇది. ఇంకొకటి, మనం కర్మకాండంలో ఉదయం పూజలు, హోమాలు, వ్రతాలు, నోములు, సంధ్యావందనం ఇవన్నీ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం. మేము ఫలాని ఇక్కడ ఉన్నాము, ఈ మా ఊరు పేరు, గోత్రము, సూత్రము, మేము ఈ దిశలు, శ్రీశైలానికి ఈ దిశలో ఉన్నాము, ఇవన్నీ అన్నీ చెప్పుకుంటాం నా సంకల్పంలో. ఇలా చెప్పుకున్న తర్వాత, గోత్ర సూత్రాలు అన్నీ చెప్పుకున్న తర్వాత మేము ఈ కోరిక కోసం పూజ చేస్తున్నాం, ఇవి చేస్తున్నామని చెప్పుకుంటాం. మరి అది చెప్పుకున్న తర్వాత ప్రాణాయామ వినియోగ అని ఒక 5 ప్రాణాయామాలు చేయిస్తారు. ఇప్పుడు కాలం మారింది, మరి పంతుల్లో కూడా వస్తుందో వస్తలేదో, చేస్తలేరో మనకు తెలియదు. కానీ ఆ పూర్వకాలంలో చేయించేవాళ్ళు. పంతులు ఉంటారు కదా, పూజారులకు అందరికీ యోగాభ్యాసంలో దిట్టలు ఉండేవాళ్ళు. ఇటు భక్తి శాస్త్రం తెలిసేది, యోగ శాస్త్రం తెలిసేది, వేదాంతం తెలిసేది, అన్ని శాస్త్రాలు వచ్చేది. గురుకులాల్లో అన్ని శాస్త్రాలు, శస్త్ర విద్యలు, ముక్తి విద్యలు 2 నేర్పేవాళ్ళు. ఇప్పుడు మనం చదువుకునేది బుర్ర హీట్ ఎక్కేది, కానీ బుర్రను కూలిపరిచే విద్యలు కాదు, సంపాదించే విద్యలే తప్ప. అప్పుడు అక్కడ సబ్జెక్టులు ఎప్పుడు ఏముండదు? రామాయణ, భారత, భాగవతాలు, ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలు, యోగ శాస్త్రం కూడా ఒక సబ్జెక్ట్. అప్పుడు యోగం వలన ఒక వేదం చదివే వాళ్ళకి ఏకాగ్రత, మెమరీ పవర్ పెరిగి వేదాన్ని చక్కగా అధ్యయనం చేయగలుగుతారు. యోగ శాస్త్రం ఉండడం వలన భక్తి శాస్త్రాలని చక్కగా చదవగలుగుతారు, వేదాంత శాస్త్రాలని కూడా అవగతం చేసుకోగలుగుతారు. ఏకాగ్రత, మెమరీ పవర్ వలన విద్య తొందరగా వస్తుంది. ఒక రాజులకు ఎట్లా ఉపయోగపడే శస్త్ర విద్య నేర్చే వాళ్ళకు కూడా ఏకాగ్రత అవసరం కదా. నాకు పక్షి యొక్క కన్నుగుడ్డు కనిపిస్తుందని అర్జునుడు చెప్పారు. మరి ఎలా యోగాభ్యాసము, అస్త్రశస్త్ర విద్యలకు కూడా ఏకాగ్రత వలన వాళ్ళు ఒక లక్ష్యంలో, ఇప్పుడు శబ్దం మీద యుద్ధం చేసేవాళ్ళు. ఆనాడు ఏకలవ్యుడు పాండవుల కుక్క 2 కిలోమీటర్ల దూరం వస్తే శబ్దాన్ని పెట్టి బాణం కొట్టాడు, కానీ ఆ కుక్క నోట్లో పోయి పడింది. చూసారా? అంటే శబ్ద విద్య. కన్ను కట్టి కూడా యుద్ధం నేర్పేవాళ్ళు. ఎందుకు? ఎవరన్నా కళ్ళలో కారం కొట్టి, మట్టి కొట్టి రాజు మరి కళ్ళు మూసుకున్నప్పుడు యుద్ధం చేయలేకపోతే అర్థమైంది కదా. కళ్ళు మూసి కూడా 100 మందిని జయించేవాళ్ళు. అప్పుడు కళ్ళు మూసిన, కళ్ళలో మట్టి కొట్టినా, అంటే ఆ ఏకాగ్రత, అందుకనే యోగ విద్య గురుకులాల్లో వీళ్ళకి రాజులకు నేర్పేవాళ్ళు, క్షత్రియులకు నేర్పేవాళ్ళు. అలాగే ఈ యొక్క విద్యార్థులకి, వేదం చదివే విద్యార్థులకు నేర్పారు. మొదలు వేదం కొంత సబ్జెక్టు చెప్పి, యోగ విద్యని నేర్పి, వేదం కొంత సబ్జెక్టు చెప్పి, తీవ్ర వైరాగ్యం ఉన్న వాళ్ళు వేదాంతంలోకి ప్రవేశించేది. తక్కువ వైరాగ్యం ఉన్న వాళ్ళు కర్మకాండలు, పూజారులుగా సెటిల్ అయ్యేది. ఇంకా రాకుమారులకి కొంత వేద విద్య, వేదాంత విద్య నేర్పిన తర్వాత, సంస్కారం అంతా నేర్పిన తర్వాత వాళ్ళకు అస్త్రశస్త్ర విద్య నేర్పేవాళ్ళు. కనుక ముక్తి విద్య ఇక్కడ దొరికేది. అప్పుడు సంస్కృతం చదివితే ఉద్యోగం. అప్పుడు సబ్జెక్టులు రామాయణ, భారత, భాగవతాలు, నీతి కథలు, నీతి శతకాలు ఉండేది. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఈ సబ్జెక్టులు ఉన్నాయా? దీనివలన వీళ్ళకి నాలెడ్జ్ వచ్చేది, అలాగే మనశ్శాంతి కలిగేది. నిత్య జీవితంలో ఈ సబ్జెక్టులు వాళ్ళకు ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలి అనేది ఉపయోగపడేది నిత్య జీవితంలో. కానీ ఇప్పటివి ఈ ముక్తి విద్యని నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనశ్శాంతి కోసము మళ్ళీ ముక్తి విద్యకై మనము ఆశ్రమాలను, గురువులను ఆశ్రయించాలి, ఉపదేశం తీసుకోవాలి, పూజలు నేర్చుకోవాలి, సపరేట్గా యోగా నేర్చుకోవాలి, ధ్యానం నేర్చుకోవాలి, వేదాంతం చదవాలి. శాంతి లభించాలంటే ఇవన్నీ మళ్ళీ సబ్జెక్టులు వేరుగా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్వకాలంలో ఈ 2 ఒకే దగ్గర లభించేది. కనుక ఇప్పుడు మనము నిత్య జీవితంలో మన కోసం చేయాలి. మనం ఏమంటాము? బిజీ, నేను చాలా బిజీ అంటారు. ఒక PM అదే అంటాడు, ఒక CM అదే అంటాడు, ఒక మినిస్టర్ అలాగే అంటాడు, ఒక బిజినెస్ మ్యాన్, మన నల్గొండ జిల్లాలో పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా అదే మాట్లాడు, కామన్ మ్యాన్ కూడా అదే అంటున్నారు.
మరి ఎక్కడ భేదం వచ్చింది? వాళ్ళు చక్కగా పెద్ద పెద్ద కార్యాలు కొందరు చేస్తున్నారు, ఒకరు చిన్న పనులు కూడా దేనికే బిజీ అంటున్నారు. ఫోన్ చూడడానికే, మాట్లాడడానికే, వ్యవహారాలు నడపడానికే ఉంటుంది, కానీ తనకు టైం ఇవ్వడానికే లేదు ఈ కాలంలో. ఇప్పుడు బీపీ షుగర్లకు రోగాలకు దయ ఉంటుందా, దాక్షిణ్యం ఉంటుందా చెప్పండి? మరి తనకు టైం ఇచ్చుకోకపోతే మనం ఎంత నష్టపోయినట్టుగా, జీవితం వ్యర్థమైనట్టే కదా. ఎంతో పుణ్యం చేత ఎన్నో జన్మల అంటే 84 లక్షల జీవరాశుల జన్మలు ఎత్తుతూ మోక్షంకై మానవ జన్మ తీసుకున్నాం. కొన్ని పెళ్లి చేసుకొని పిల్లలు కనాలంటే జంతువులు కూడా ఆ పని చేస్తున్నాయి. 10 చూడు 10 చేస్తారు ఒకటే టైంకి. అట్లా 10 × 10 జీవితంలో 100 పిల్లల్ని కంటది, పోషిస్తుంది. అది అన్నం పెట్టదా, పోషిస్తుంది, మంచిగా ఇది ఉంటుంది. మనం ఇద్దరిని పోషించడానికి కూడా కననికే కష్టం అయిపోయింది, కాలంలో పోషించడానికి కూడా కష్టమైంది. కాలం మన పరిస్థితులు ఖర్చులు పెరిగినాయి కనుక ఈ విధంగా మరి మనం మోక్షం అంటే సంసారం తప్పు కాదు, సంపాదించడం తప్పు కాదు, మంచి జీవితం గడపడం తప్పు కాదు. దాంతోపాటు కూడా యోగం చేయాలి, ముక్తికై ప్రయత్నం చేయాలి. కనుక మనం బిజీ అనుకుంటే గజిబిజీ అవుతాం జీవితంలో. కనుక మన కోసం మనం సమయం ఇచ్చుకోవాలి, ఉదయం గంట సాయంత్రం గంట. తద్వారా మనము ఏం పొందుతాము? చక్కటి ఆరోగ్యం పొందుతాము, చక్కటి మనశ్శాంతి పొందుతాము, చివరిలో మోక్ష స్థితిని అందుకుంటాం. 3 బెనిఫిట్లు పొందుతాం ఈ సమయాన్ని ఇచ్చుకోవడం వలన. తర్వాత మనకు నిజమైన శాంతి లభించడం వల్ల మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతాం. తర్వాత సెలవు దినాల్లో కాస్త ద్రవాహారం లాంటివి తీసుకొని ఫుల్గా మనం సాధన చేస్తే చాలా ఇది ఉంటుంది. అయితే ఇంకొకటి, తల్లిదండ్రులు యోగులు అయితే పిల్లలు కూడా యోగం వైపు వస్తారు. అర్థమైందా? అయితే ఇప్పుడు నరసింహాన్ని మన పాత సాధకులు ఉన్నారు, ఈ నల్గొండ నుంచి రెగ్యులర్గా మన ఆశ్రమానికి వస్తుంటారు. వాళ్ళ 2 పిల్లలకి, చిన్న పిల్లలు, వాళ్ళకందరికీ యోగాభ్యాసంలో వాళ్ళకి అభ్యాసం చేయించడం వలన అన్ని ఆసనాలు వేయగలుగుతున్నారు చిన్నపిల్లలు. దానివల్ల ఏంటుందంటే చిన్నపిల్లలకి మంచి ఆరోగ్య స్థితి, మంచి స్థితి కలుగుతుంది. ఎందుకంటే చిన్న మొక్క వంగంది మానవ వంగునా, పెద్ద మానైనాక వంగుతుందా? చిన్న మొక్క ఉన్నప్పుడు ఎట్లయినా సరి చేయొచ్చు. పిల్లలకు కూడా మనం ఏం చేయాలంటే రమ్మని చెప్పండి స్టేజ్ మీద. ఇక్కడ పిల్లలకు కూడా చిన్న పర్సెంట్ ట్రైనింగ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఏనుగుని సర్కస్లో, కోతిని సర్కస్లో చిన్న పర్సెంట్ ట్రైనింగ్ ఇస్తారు. చిన్న పిల్లలు కూడా సర్కస్లో చిన్న పర్సెంట్ ట్రైనింగ్ ఇస్తారు. కనుక చిన్నప్పుడు ఏ విద్య అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మీ పేరు చెప్పండి. స్టార్ట్ చేయమ్మా, ఓం చెప్పి స్టార్ట్ చేయి. చేయండి, పర్లేదు. చెప్పండి. అక్కడ తిప్పండి. వెరీ గుడ్. వెరీ గుడ్. నేనా? ఓకే. చేయండి, పర్లేదు. మన దగ్గర అద్భుతంగా ఎంతో ప్రాక్టీస్ వలన బ్యాలెన్సింగ్ వస్తుంది శరీరంలో. వెరీ గుడ్. ఇంకొంచెం అన్ని ఆసనాలు వస్తాయి ఆమెకి. మయూరాసనం వేలే అన్నా, మొత్తం మీద అన్ని ఆసనాలు వచ్చు, సరేనా? ఇంకా చాలా ఆసనాలు వేయగలుగుతుంది. వీళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది. మేము ఎప్పుడైతామని అనిపించిందా మీకు? ఏమనిపించింది మీకేమనిపించింది? చిన్నపిల్లలు చెప్పాలి, మీకేమనిపిస్తుంది చెప్పండి. మేము కూడా చేయాలనిపిస్తుందా? నేర్చుకుంటారా? నేర్చుకోవాలి, సరేనా? వస్తాయి మీకు, ఈజీగా వస్తాయి. చక్కగా ఆసనాలు చేసింది మౌనిక.
మంచి శుభం. అట్లా అన్నారు. ఆశీర్వాదం శుభం. ఇప్పుడు పిల్లలు ఆటలు ఆడడం చాలా మంచిది ఆరోగ్యానికి. యోగానే ఒక ఆటలు అనుకోండి, ఇదే ఒక గేమ్స్ అనుకోండి. దీని వలన వాళ్ళకి ఆసనాలు వేసినప్పుడు చక్కటి చెమట వస్తుంది శరీరంలో. స్నానం చేసినప్పుడు చాలా శరీరంలో ఉండే మలినాలు పోయి శరీరం తేలికై రక్తనాళాలు శుద్ధి అయి వాళ్ళకు చాలా మంచి ఆరోగ్య స్థితి లభిస్తుంది. వయసు పెద్దబడినాక వాళ్ళకి ఈ విధంగా చేయగలుగుతారా? చిన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అలాగే ఇంకొకటి, ఆమె ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలకి నేర్పించగలుగుతుంది. రేపటి నాడు పిల్లలు అయితే నేర్పిస్తారా? నేర్పియరా? తల్లికి వంట వస్తే చక్కటి వంట నేర్పిస్తుంది, సంగీతం వస్తే సంగీతం నేర్పిస్తుంది, అవునా కదా? యోగా వస్తే యోగా నేర్పిస్తుంది. ఎందుకంటే తల్లి 1000 గురువులతో సమానము అంటారు. ఒక శివాజీ చక్రవర్తి తల్లి పరమ భక్తురాలు, దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది కాబట్టి ఒక ఉత్తముని మనకు దేశానికి అందించింది. ఒక గాంధీజీ తల్లి కూడా చాలా భక్తురాలనే ఒక మంచి కుమారుని మనకు అందించింది. అలాగే మోడీ గారి తల్లి కూడా చాలా భక్తురాలు, ఆమె కూడా ఒక మంచి కుమారుని అందించింది మనకు. అలాగే ఈ ప్రపంచంలో ఎవరు ఈ చరిత్రలో నిలిచిన గొప్ప గొప్ప మహానుభావుల తల్లిదండ్రులు కూడా ఒక మంచి కుమారుని అందించారంటే 1000 గురువులతో సమానం. తల్లి చాలా సంస్కారం నేర్పిస్తుంటుంది. కనుక అమ్మగారులకు విద్య చాలా ఉండాలని స్వామి దయానంద సరస్వతి 3300 గురుకులాలు పెట్టి వేదం స్త్రీలు కూడా చదవచ్చు అని వాళ్ళకు కూడా వేద విద్యని అందించారు మహానుభావుడు. పూర్వం కాలంలో కూడా స్త్రీ విద్య చదవచ్చు అని శంకరాచార్యులు స్త్రీ విద్య చదవచ్చు, పురుషులకు ఎన్ని హక్కులు ఉన్నావో స్త్రీలకు కూడా అన్ని హక్కులు ఉంటాయి, వీళ్ళు కూడా వేదం చదవచ్చు, సన్యసించవచ్చు, వీళ్ళు కూడా ఆ బాధ్యతలు అయినాక ఇది చేయొచ్చు, పురుషులకు ఎన్ని హక్కులు ఉంటావో స్త్రీలకు అన్ని హక్కులు ఉంటాయి. కనుక స్త్రీ విద్యావంతురాలు అయితే ఎంత బెనిఫిట్స్ అనేది చెప్పారు. ఎందుకంటే పిల్లలు పెరిగేది తల్లి దగ్గరనే, మరి విద్యాబుద్ధులు చెప్తుంది, సంస్కారం నేర్పిస్తుంది. తల్లికి ఎన్ని విద్యలు వస్తే అన్ని పిల్లలకు నేర్పిస్తుంది. మదాలస 4 కుమారులని కన్న తర్వాత ఆమె జోలపాటలనే వేదాంతం నేర్పించింది. జోలపాటలనే మొత్తం వేదాంతం నేర్పించినాక ఒక కుమారునికి చెవుల్లో పత్తి పెట్టింది, అది వినకుండా. మిగతా 3 కుమారులని గొప్ప వాళ్ళని చేసి మిగతా కుమారుని రాజుని చేసిన తర్వాత పెద్ద కుమారుడికి చెప్పింది, మళ్ళీ నీ చిన్న తమ్ముడిని నీవు చక్కగా ఈ ఆధ్యాత్మిక వైపు మళ్లించే బాధ్యత నీది నాయన అని చెప్పింది. కనుక ఈ విధంగా మనకు చాలా ఇది ఉంటాయి. అయితే ఇక్కడ మన శరీరంలో ఎక్కడ శరీరంలో నొప్పి బాధ వచ్చినా అక్కడ రక్త ప్రసరణ చక్కగా అందించబడక మనకు అక్కడ నొప్పి వస్తుంది. ఇది ఎక్స్రే మిషన్ దగ్గరికి పోతే నార్మల్ అని వస్తుంది, మోకాల నొప్పి మాత్రము అలాగే ఉంటుంది. అంటే ఎక్స్రే మిషన్కి అందనంత సూక్ష్మంలో మనకు ఆ సమస్య ఉంది. కొన్ని ఎక్స్రే మిషన్కి అందమండి. ఇప్పుడు సంతానం అయింది 20 ఏళ్ళు అయింది, నార్మల్ అని వస్తుంది టెస్టుల్లో, సంతానం మాత్రం కలగదు. పెళ్ళి 20 ఏళ్ళు అయింది. మరి ఎక్కడ లోపం? ఎక్స్రే మిషన్కి అందనంత సూక్ష్మంగా వాళ్ళ సమస్య ఉంది అని అర్థం. అంతే, అవునా కదా? కనుక మరి ఆ సూక్ష్మ విషయాన్ని ఏం చేయాలంటే యోగం ద్వారా మనము క్యూర్ చేసుకోవచ్చు. శరీరంలో ఏ నొప్పి వచ్చినా బాధ వచ్చినా, ఇప్పుడు మనం గార్డెన్కు నీళ్లు పడుతున్నాం, ఒక ప్లాస్టిక్ పైపు వేసినాము 1 ఇంచుదో 1/2 ఇంచుదో, నీళ్ళు వస్తలేవంటే ఏం చేస్తాం? ట్యాంక్ ఫుల్ ఉంది, మనకు తెలుసు, ఇప్పుడే మోటార్ వేసినాం, ట్యాంక్ ఫుల్ ఉంది, నీళ్ళు వస్తే పైపు మడతబడింది అనేది మనకు ఎంబడే థాట్ వస్తుంది. పైపు మడత తీస్తే మళ్ళీ ట్యాప్ నీళ్ళు మనం గార్డెన్కి వస్తాయి. అలాగే పైపు ట్యాంకులో నీళ్ళు ఉండి కూడా పైపు మడతపడడం వలన వాటర్ ఎట్లా వస్తలేదో ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నాము, అన్నీ ఉన్నాము, అన్ని రకాలుగా ఉంది. కానీ ఇక్కడ రక్త ప్రసరణ చక్కగా అందించబడటం వలన బ్లాక్స్ వలన కొన్ని క్లాట్స్ అంటారు కదా, కొన్ని యాక్సిడెంట్లు అప్పుడు క్లాటింగ్ అయిందండి మైండ్కు, ఇక్కడ అందుకని ఇక్కడ పిడిసి వస్తుంది, పక్షవాతం వస్తుంది, ఈ కాలు చేతులు పనిచేస్తలేవు, లేకపోతే ఇంకేదన్నా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, రకరకాల బాధలతో ఉంటారు. క్లాట్స్ అంటారు, కొన్ని బ్లాక్స్ ఉంటాయి శరీరంలో. ఇవన్నీ క్యూర్ ఎట్లా అంటే ఆసనాల వలన, ప్రాణాయామం వలన ఇవన్నీ శరీరంలో ఫిల్టర్ అయిపోయి ఇవన్నీ శుద్ధి అవుతాయి. శుద్ధి కావడం వలన మనకు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. కనుక ఇప్పుడు లక్షలు పెట్టినా ఆరోగ్యం సరికాదు ఇప్పుడు. కనుక మన ఆరోగ్యం కోసమన్నా, మన యొక్క మనశ్శాంతి కోసమైనా, మన ముక్తి కోసమైనా మనం తప్పకుండా యోగాన్ని చేయాలి. కనుక ఇక్కడ వచ్చిన వాళ్ళు 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా మీరు కింద కూర్చోవద్దన్న వాళ్ళు కూడా మెల్లమెల్లగా కాసేపు పైన కూర్చోవడం, కాసేపు కింద కూర్చొని ఇట్లా ప్రాక్టీస్ చేయండి అని చెప్పడం వలన, వాళ్ళు అలా సాధన చేయడం వలన వాళ్ళకి చాలా చక్కటి ఆరోగ్య స్థితి లభించింది. మెయిన్ ఆహార నియమము ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం పూర్వము సోరకాయ, దోసకాయ,
ఈ ఈ అన్ని ఏ కూరగాయలైనా చాలా టేస్ట్గా ఉండేది. ఏ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పప్పులు కానీ చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడు అన్ని హైబ్రిడ్ అయినాయి. అప్పుడు రసాయనిక ఎరువులతోటి పండిస్తున్నారు. అప్పుడు సేంద్రియ వ్యవసాయం పాడి పంటతో పండించేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఆవు పేడ బూడిద ఇవన్నీ పేడతోటి పండించేవాళ్ళు. కనుక ఇప్పుడు మనము సాధ్యమైనంత వరకు రైతులు ఉంటే మనము మన ఇంటి కోసం మనము మంచిగా సేంద్రియ వ్యవసాయం ద్వారా చేసుకోవాలి. ఇంటి గార్డెన్ ఉంటే కూడా అక్కడ కొన్ని కూరగాయలు పండించుకోవాలి. మనకు పచ్చదనం వస్తుంది, చక్కటి ఆక్సిజన్ అందుతుంది. దానివల్ల మనం కొంత పరిశ్రమ చేస్తే ఆరోగ్యం మంచిదే. మనం కూరగాయలు మనం పండించుకోవాలి సాధ్యమైనంత వరకు మనము ఈ యొక్క ఆహారంలో కూడా పొట్టని 4 భాగాలు చేస్తే సగ భాగమే ఆహారం తీసుకోవాలి, పావు భాగము నీరు తీసుకోవాలి. నీరు కూడా 1 గంట తర్వాత, ఆహారం తీసుకున్న గంట తర్వాత నీరు తీసుకోవాలి. తర్వాత ఇంకొక పావు భాగాన్ని ఖాళీగా ఉంచాలి. దీన్ని మితాహారం అంటారు. మేము శాకాహారమే తీసుకుంటున్నాము అంటారు, కానీ మసాలా వస్తువులు ఇవి తీసుకోకూడదు. వెల్లుల్లి ఉంటుంది కదా, ఇది గ్యాస్ ట్రబుల్ మలబద్ధకాన్ని ఇస్తుంది. అదే అల్లం ఎంత కావాల్సినంత వేసుకోండి. అల్లం వాయువాతాలు తీసేస్తుంది, గ్యాస్ ట్రబుల్ మలబద్ధకాన్ని తీసేస్తుంది, శరీరంలో నీరుని తీసేస్తుంది. జీలకర్ర అల్లము వాము ఈ 3 మీరు కూరల్లో ఎక్కువ వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఉండదు, త్వరగా జీర్ణం అవుతుంది. పొట్ట క్లీన్ ఉంటుంది. పొట్ట క్లీన్ ఉంటే అన్ని క్లీన్ ఉంటాయి. పొట్ట క్లీన్ లేకపోతే శరీరంలో మొత్తము మలినాలు చేరిపోతాయి, కార్బన్స్ చేరిపోతాయి. దాని వల్ల క్యాన్సర్ రోగానికి కారణం వస్తుంది. గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఇస్తుంది. దాని ద్వారా కాళ్ళ నొప్పులు, తర్వాత క్యాన్సర్కు కారణమవుతుంది. దాని ద్వారా మన కిడ్నీల పైన, గుండె పైన, లోపల ఉండే ఊపిరితిత్తుల పైన అన్నిటి మీద మనకు ఎఫెక్ట్ చూపుతాయి శరీరంలో కార్బన్స్ ఉండడం వలన. కనుక ఈ విధంగా మనం పొట్ట క్లీన్ ఉంటే అన్ని క్లీన్ ఉంటాయి. కనుక లేవంగానే గోరువెచ్చని నీళ్ళు 1 చెంబు తాగండి. ఈ మామూలు నీళ్ళైనా సరే లేవంగానే మీరు ఎర్లీగా 4 గంటలకు మేలుకొచ్చింది అనుకో 1 లీటర్ తాగలేరు. 1 గ్లాసు 2 గ్లాసులు 3 గ్లాసులు ఇలా పెంచుకుంటూ 1 లీటర్ కూడా తాగేటట్టుగా ఉండాలి. అట్లా తాగడం వలన మీరు పొట్ట క్లీన్ అవుతుంది ఉదయం. చాలామంది ఊకే టాబ్లెట్ వేసుకుంటారు కానీ 1 లీటర్ నీళ్ళు తాగడానికి ఇంట్రెస్ట్ చూపరు. టాబ్లెట్లు ఎక్కువ వాడడం వల్ల, గ్యాస్ గోళీలు ఎక్కువ వాడడం వల్ల ఎఫెక్ట్ వస్తుంది. మీరు డాక్టర్నే స్వయంగా అడగండి, ఆ టాబ్లెట్ మీద కూడా రాసి ఉంటుంది. పెయిన్ కిల్లర్లు కానీ గ్యాస్ ట్రబుల్ కానీ ఎక్కువ వాడడం వల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది శరీరానికి. కనుక లేవంగానే నీళ్లు తాగాలి. తాగినప్పుడు పొట్ట క్లీన్ ఉంటుంది. కనుక శాకాహారం చాలా మంచిది. కూర ఎక్కువ తీసుకోవాలి, భోజనం తక్కువ తీసుకోవాలి. కనుక ఈ మీరు అన్నట్టు జీలకర్ర వాము కొత్తిమీర అల్లము ఇవి కూరల్లో ఎక్కువ వేసుకుంటే పొట్ట క్లీన్ ఉంటుంది, త్వరగా జీర్ణశక్తి పెరుగుతుంది. మనకు శరీర పరిశ్రమ లేదు. ఈ మాంసం 72,000 గంటలు పడుతుంది అడగడానికి. అందులో ఇప్పుడు వచ్చేసినవి ఏముంటుంది, మందులతోటి పెంచుతున్నారు ఇప్పుడు కోళ్ళని వాటిని. కనుక సాధ్యమైనంత శాకాహారం చాలా మంచిది, మితాహారం చాలా మంచిది. దానికి తోడు ధ్యానము, యోగాభ్యాసం ధ్యానం చేస్తే మనకు ఎంతో బెనిఫిట్స్ లభిస్తాయి. ఇక తాళవ క్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతిముద్ర ఈ 6 ముద్రలు మీకు నేర్పించడం జరుగుతుంది. ఈ 6 ముద్రల తర్వాత ధ్యానం చేస్తే వెంటనే మనసు అంతర్ముఖమవుతుంది. ఊరికి కళ్ళు మూసుకొని ధ్యానం చేయొచ్చు కదా, ఎంత శ్రమ ఎందుకు అనుకుంటే డైరెక్ట్ డిగ్రీ క్లాసులో కూర్చోబెడితే డిగ్రీ చదవగలుగుతారా చెప్పండి? ఓనమాలే రావు, పుస్తకం ఇస్తే చదువుతారా? చదవరు కదా. అందుకనే ఓనమాలు నేర్చుకున్నాక కాగుణితాలు నేర్చుకున్న తర్వాతనే పుస్తకం చదవగలుగుతారు. అందుకనే ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనసును అంతర్ముఖం చేస్తాయి ఈ ముద్రలు కానీ ప్రాణాయామ కానీ. ఈ ప్రాణాయామ సహజ ప్రాణాయామ, ఈజీ ప్రాణాయామం మీకు ఇందులో నేర్పించేది. అది చేయడం వలన మనసు అంతర్ముఖమై దైవంలో మనసు లీనమవుతుంది. అప్పుడు మీకు మొదలు నాడి మండల శుద్ధి అవుతుంది, చక్కటి ఆరోగ్యము, మనశ్శాంతి. దైవంలో మనసు ఎప్పుడైతే లీనమైందో, దైవంతో కనెక్ట్ అయిందో అది ముక్త స్థితి అందుకుంటాం. అలా సాధన చేయగా మనము మోక్ష స్థితిని అందుకుంటాం. కనుక ఈ 3 బెనిఫిట్స్ ఈ ఈజీ పద్ధతిలో కఠినంగా లేదు. అయితే ఈ యొక్క మీకు ఇప్పుడు నేర్పించేది తాళవ క్రియ అని నేర్పిస్తాం, నాలుక ఎక్సర్సైజ్. ఈ నాలుక ఎక్సర్సైజ్ ఎందుకంటే ఇప్పుడు ఉండే నాలుక కొద్ది 1 ఇంచు పెరిగితే మీకు బెనిఫిట్ ఏంటంటే కేచర ముద్ర వస్తుంది. ఈ కేచర ముద్ర ద్వారా మనకు ఈ ప్రాణాయామం చేస్తుంటే కొంచెం శరీరంలో ఉష్ణం పెరిగే గుణం ఉంటుంది. ఉష్ణ శరీరం ఉన్న వాళ్ళకి ఇంకా కాస్త డబల్ అవుతుంది. మరి ఆ ఉష్ణం పోవాలంటే బెనిఫిట్ ఏం చేయాలంటే కేచర ముద్రలో ఉండాలి. ఆ కేచర ముద్రలో సహస్రారం నుంచి అమృతం అనే ఒక డాట్స్ వస్తుంటాయి గొంతులోకి. వచ్చినప్పుడు శరీరం కూలు ఉంచుతాయి. ఇంకోటి ఉష్ణం పెరగదు తరగదు, సమశీతోష్ణ స్థితి ఉంచుతుంది. తర్వాత మనసును అంతర్ముఖం చేస్తుంది. దీర్ఘ శ్వాసక్రియలు చేయగలుగుతారు. చక్కటి ప్రాణాయామం చేసే శక్తి కలుగుతుంది ఈ కేచర ముద్ర ద్వారా. కనుక ఒక పాము ఒక రంధ్రంలోకి వెళ్తే సీల్ చేస్తారు. ఒక 100 సంవత్సరాలు కూడా పాము ఆహారం లేకుండా ఎలా జీవిస్తుంది? కేచర ముద్రలో ఉంటుంది. పాము నాలుక పొడుగుంటుంది, అవునా కదా? పాము నాలుక పొడుగుంటుందండి. అది కేచర ముద్రలో ఉండడం వలన ఆహారం లేకుండా జీవించే శక్తి పాముకు ఉంటుంది. పాము ఒరిజినల్ నాగు పాము ఏదైతే ఉంటుందో దేవతా పాము అంటారు.
అది 1000 సంవత్సరాలు జీవిస్తుంది. మామూలు పాములు కాదు, నాగుపాము లాంటివి. అలాగే తాబేలు, రాకాసి తాబేలు అని ఉంటుంది, 400 సంవత్సరాలు జీవిస్తుంది. పాము నిమిషానికి ఒక శ్వాసక్రియ చేస్తుంది, తాబేలు నిమిషానికి 4 శ్వాసక్రియలు చేసి 400 సంవత్సరాలు. పాము నిమిషానికి ఒక శ్వాసక్రియ చేసి 1000 సంవత్సరాలు జీవిస్తుంది. అలాగే గడ్డ నిమిషానికి ఒక 5-6 ప్రాణాయామాలు శ్వాసక్రియలు చేసి 100 సంవత్సరాలు జీవిస్తుంది. సగటు మనిషి నిమిషానికి 15 శ్వాసక్రియలు చేసి ఇప్పుడు చూడండి 60-70కి పడిపోయింది. అవునా? అది కూడా గ్యారంటీ లేదు. ఈ లోపలనే 50 దాటిందంటే మనిషి శరీరం సహకరిస్తలేదు. కనుక దీని ద్వారా శ్వాసక్రియలు తగ్గించడం వలన, లేకపోతే ప్రాణశక్తిని శరీరం అంతా నింపడం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది. శ్వాసలు తగ్గిస్తే ఆయుష్ పెరుగుతుంది, ప్రాణశక్తిని శరీరం అంతా నింపితే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. కనుక ప్రాణాయామం మనకు ఆ బెనిఫిట్ ఇస్తుంది. మరి ఎందుకు ఆపాలి మనం? చాలా మహాముద్ర వేశారనుకో, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి తీసేస్తుంది. నాభిక్రియ వలన 72,000 నాడుల కనెక్షన్ ఉంటాయి. తల్లి పేగు నుంచి ఆహారం తీసుకుంటాడు చిన్న గర్భంలో ఉండే శిశువు. మరి ఆ పేగుని కట్ చేసిన తర్వాత మనం ఆహారం తీసుకుంటాం. ఇక్కడ 72,000 నాడుల కనెక్షన్ ఉంటుంది కాబట్టి నాభిక్రియ వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఈ జ్యోతిముద్ర వలన, మన ప్రాణాయామం వలన ఈ యొక్క శ్వాస నిలకడ చెంది, మనసు నిలకడ చెంది చక్కటి దైవ ధ్యానంలో మనసు లీనమవుతుంది. జ్యోతిముద్ర ద్వారా ఎన్లైటన్మెంట్ ముద్ర అంటారు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, కుండల్ని యాక్టివేట్ లేని మనకు ఆధ్యాత్మిక డెవలప్మెంట్ ఉండదని మనం చాలా వింటుంటాం. మరి కుండల్ని యాక్టివేట్ కావాలంటే మహాముద్ర వేయాలి. మహాముద్ర వలన కుండల్ని యాక్టివేట్ అయ్యి శరీరచక్రాలు శుద్ధి జరుగుతాయి, చక్కటి ఆరోగ్యము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి పోతుంది మహాముద్ర వలన. అలాగే ఈ జ్యోతిముద్ర వలన మనకు ఫైనల్ జ్యోతిముద్ర, ఆ జ్యోతిముద్ర వలన ఎన్లైటైన్ ముద్ర అంటారు దీన్ని. నా ఇష్టదైవాన్ని నేను దర్శనం పొందాలని చాలామంది తప్పిస్తుంటారు, ఎన్నో పూజలు చేస్తుంటారు, వ్రతాలు చేస్తుంటారు, పారాయణాలు చేస్తుంటారు, ఎన్నో రకాల ధ్యానాలు చేస్తుంటారు. కానీ జ్యోతిముద్ర వాళ్ళకి తెలియదు. ఆ జ్యోతిముద్ర ద్వారా అర్జునుడు కూటస్థంలో కృష్ణ పరమాత్మని విశ్వరూప సందర్శనాన్ని దర్శనం చేశారు కదా, అలాగే ప్రతి సాధకుడు కూడా ఇక్కడ విశ్వరూప సందర్శనాన్ని చేస్తారు. విశ్వ విరాట్ స్వరూపాన్ని దర్శనం చేయగలుగుతారు. కూటస్థ చైతన్యం, అదే ఆత్మ ప్రకాశము, దైవ ప్రకాశము అనుభూతి పొందుతారు. గాడ్ లైట్ అంటారు కదా, సోల్ లైట్, గాడ్ లైట్ అని, అది మనం దర్శనం పొందగలుగుతాం. అప్పుడు సాధకుడు ఎంతో తన్మయత్వం చెందుతాడు, శరీరాన్ని, ప్రపంచాన్ని మరిచి ఎంతో తన్మయత్వ స్థితిని అందుకుంటాడు. జీవితంలో ఎన్నడూ అనుభవించని ఆనందం అది. ఇప్పుడు బయటి సైడు అంటే మనము ఈ ప్రపంచిక ఆనందాలు అన్నీ పరిచయమే, మంచిది తిన్నాము, మంచిది చూసినా, మంచిది ఇది చేసినా, అన్ని ఆనందాలు చూసినా, కానీ ఇన్నర్ హ్యాపీనెస్ అనేది అందరికీ తెలియదు. అది యోగులకు తెలుస్తుంది, గొప్ప గొప్ప తపస్సు చేసే ఋషులకి అది అనుభవంలోకి వస్తుంది. అది ఎప్పుడైతే మీరు కూడా ఒక ఋషులు అయిపోతున్నారు కనుక అది ఒక గృహస్థ ఆశ్రమంలో ఉండి మీ బాధ్యతలు నెరవేరుస్తూ కూడా ఒక ఋషుల్లాగా అయిపోతారు. మీరు కూడా ఇంకా మీ బాధ్యతలు చక్కగా నెరవేరుస్తారు. వీరభద్రేంద్ర స్వామి, కబీర్ దాసు, అలాగే మీరాబాయి, సక్కుబాయి, జనాబాయి, సావిత్రిదేవి భర్త ప్రాణాలు రక్షించుకున్నది యమధర్మరాజు నుంచి. ఎందుకు? ఆ యోగ బలం. అలాగే సతీ అనసూయాదేవి త్రిమూర్తులని చిన్నపిల్లల్ని చేసింది, తపోబలం, అదే యోగ బలం. అంటే వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండి ఇంత శక్తి పొందారు. కౌశికుడు అనే సామాన్య రాజు విశ్వామిత్రుడుగా మారారు. తర్వాత వశిష్ఠుడిని ఆదర్శంగా తీసుకొని, ఓహో ఈయన దగ్గర కామధేను ఉంది, కామధేనువులో ఇంత శక్తి ఉందా, నేను కూడా ఒక బ్రహ్మర్షిని కాగలనని ఇది చేసి ఒక గోవు ఎంతో మంచి భోజనాలు పెట్టింది, దాన్ని తోలుకొని వెళ్తుంటే 1,00,000 సైన్యాన్ని ఓడించింది. అబ్బా, తపస్సు వలన ఇంత శక్తి ఉంటుందా అని దైవం నుంచి పొందే బలమే నిజమైన బలం. ఈ బయటి బలాలు, భుజబలం, అస్త్రబలం, శస్త్రబలం, విద్యాబలం, ఇవన్నీ కూడా తాత్కాలిక బలాలు. దైవ బలమే గొప్పదని ఆయన కూడా తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యింది కదా, సృష్టికి ప్రతి సృష్టి చేశాడు కదా. ఒక కామన్ రాజు, ఒక సామాన్య రాజు సృష్టికి ప్రతి సృష్టి చేసే ఒక ఋషి ఎట్లా కాగలిగాడు? వశిష్ఠ మహర్షిని ఇన్స్పిరేషన్ పొంది, ఆదర్శం పొంది. అంటే ఇప్పుడు డిగ్రీ ఒకరి సొత్త, ఓ డాక్టర్, ఇంజనీర్ అనేది ఒకరి సొత్తు కాదు కదా, ఎవరు కష్టపడితే అది పొందవచ్చు. అలాగే ఇక్కడ ఒక ఋషిత్వం, బ్రహ్మర్షి, మహర్షిత్వం అనేది కూడా అది ఒకరి సొత్తు కాదు. ఎవరైనా సాధన చేస్తే ఆ స్థితిని అందుకోవచ్చు అని ఎందరో నిరూపించారు. ఇప్పుడు మనకు విశ్వామిత్రుడు నిరూపించారు కదా. ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు కూడా, ఎంతోమంది స్త్రీమూర్తులు కూడా నిరూపించారు. కనుక మనం సాధన చేస్తే సాధ్యం కాదు అంటూ లేదు. కనుక సాధన చేస్తే ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి మెమరీ పవర్ పెరిగితే చాలా మంచి ర్యాంకులు సంపాదిస్తారు. ఇప్పుడు వ్యాపారంలో కూడా ఎప్పుడు ఒకలాగా ఉండదు మార్కెట్, చాలా వాళ్ళకు ఒత్తిళ్ళు ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం రానంత వరకు ఒక ఎత్తు, ఉద్యోగం వచ్చినాక కూడా ఎంతెంత పెద్ద ఆఫీసర్ ఉంటే అంతంత పెద్ద ఒత్తిళ్ళు ఉంటాయి. ఉండవా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఒత్తిళ్ళు ఉండవా? మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండవా? టీచర్లకు ఉండవా? డాక్టర్లకు ఉండవా? అందరికీ ఉంటాయి ఒత్తిళ్ళు. వ్యాపారంలో ఉండవా ఒత్తిళ్ళు?
ఉంటాయి కదండి టార్గెట్లు. ప్రైవేట్ జాబ్ చేస్తే ఇంకా టార్గెట్లు ఎక్కువ, అవునా కదా? తక్కువ శాలరీ ఉంటుంది, ఎక్కువ టార్గెట్ ఉంటుంది వాళ్ళకి. అట్లా కనుక ఈ ఒత్తిళ్ళు తట్టుకోవాలంటే కూడా మనకు యోగం కావాలి. కనుక ఇవన్నీ తట్టుకొని మనం చక్కటి ఆరోగ్యము, చక్కటి మనశ్శాంతి, అన్ని ఒత్తిళ్ళని తట్టుకోవడం, ఇవన్నీ కూడా కుటుంబంలో కూడా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. పిల్లల చదువులు ఖర్చులు పెరిగినాయి, మెయింటెనెన్స్ పెరిగింది, కిరాయిలు ఇవి అవి పక్కలను పోల్చుకోవడం, వాళ్ళకుంది మనకు లేకపోయాని ఈ రకరకాల ఒత్తిళ్లకు లోనవుతున్నారు మరి. కనుక ఇవన్నీ ఒత్తిళ్లు తట్టుకొని ఉన్నదాంతో తృప్తి పడాలంటే యోగం మనకు ఉన్నదాంతో తృప్తి పడేటట్టు చేస్తుంది. ఇంకొకటి ప్రశాంతమైన జీవితంలో అందరిలో ఉండు అందరికంటే బాగుండు, అందరిలో ఉండి కూడా అందరికంటే బాగుగా జీవించేటట్టుగా మనకు యోగము మనకు ఉపయోగపడుతుంది. అందుకనే కోరికలు లేనివాడు కోటీశ్వరుడు, ఆశ లేనివాడు ఐశ్వర్యవంతుడు. ఋషులు ఉన్నారు, చెట్టు కింద కూర్చున్న హ్యాపీ లైఫ్ ఉంటుంది. హిమాలయాల్లో ఉంటారు, కట్టుటకు బట్టలు లేవు, తినుటకు తిండి లేదు, వాళ్ళంతా హ్యాపీగా ఎవరూ జీవించలేరు. మనకు అన్నీ ఉండి ఏడుస్తున్నాం. ఏసీ రూమి ఉంది, చలికాలంలో హీటరు, ఎండాకాలంలో ఏసీ, మంచి భోజనము, మంచి పనివాళ్ళు, మంచి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినా మనం ఇది లేదు అది లేదని ఏడుస్తున్నాం. ఏమి లేకున్నా మరి ఆ మహానుభావులు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, అంతేనా? కనుక త్యాగే నాయక అమృతత్వ మానుషు అంటే త్యాగం వలన యోగం లభిస్తుంది, భోగం వలన రోగం వస్తుంది. కనుక మనం కొంత త్యాగం ఉండాలి జీవితంలో. ఎంతెంత తగ్గించుకుంటే కోరికలు, ఎంతెంత సామాన్యమైన జీవితం గడిపితే అంతంత గొప్ప సుఖం శాంతి పొందుతాం. ఉన్నదాంతో తృప్తి పడడము, సామాన్య జీవితం సాదా జీవితం గడపడము, దైవ ధ్యానం చేసుకోవడం అనేది జీవితంలో సుఖంగా ఉండడానికి మార్గము. కనుక చక్కగా మనం సాధన ప్రారంభించుదాము. ఇంతవరకు చెప్పుకున్నాం తల విక్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతిముద్ర, ఇవన్నీ వేసి ధ్యానం చేస్తే చక్కటి ధ్యానం కుదురుతుంది. ఇవి చేయకుంటే ఏమొస్తుంది? చక్కగా నిద్ర వస్తుంది. అది కూడా పడుకొని నిద్రపోతే మంచిది. కుర్చీలో కూర్చోనో లేకపోతే మనము బస్సులో ట్రైన్లో కూర్చొని ఇలా వాలిపోతే పట్టుకుంటాయి కదా నడుములు కాళ్ళు చేతులు. అలాగే చాలామంది ఏమంటారు, ధ్యానం ఏం చేస్తున్నారంటే ఇలా కూర్చొని ఇటు వాలిపోయి నిద్రపోతున్నారు. దాంతో జీరో బెనిఫిట్ ఎన్ని సంవత్సరాలు చేసినా. మరి కుర్చీలో కూర్చొని కూడా ధ్యానం చేస్తారు కొంతమంది. వాళ్ళు ఇలా వాలిపోవడం వలన మెడలు దెబ్బతింటాయి, నడుములు దెబ్బతింటాయి. కనుక ఆసనంలో కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్నా కానీ పెద్ద వయసు వాళ్ళు కూర్చోవచ్చు, ఇబ్బంది లేదు. మేరుదండ నిటారు పెట్టి సాధన చేయాలి. అప్పుడు మానవుని రహస్యం అంతా మేరుదండంలో ఉంటుంది కాబట్టి మంచి బెనిఫిట్ పొందుతారు. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చొని చేయొచ్చు. తర్వాత కాసేపు కింద కూర్చొని కాసేపు కుర్చీలో కూర్చొని చేస్తూ ప్రాక్టీస్ చేస్తే కొంతకాలం గంటల తరబడి కింద కూర్చొని సాధన చేసే శక్తి ఎందరో పొందారు. 70 సంవత్సరాల వయసు వాళ్ళు జన్మలో మీరు కింద కూర్చోవద్దు అన్నోళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాల లోపల వాళ్ళు 7-8 గంటలు కింద కూర్చొని సాధన చేసేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము చెప్పిన ఆహార నియమాలని మార్చుకోవడం, ఏవేవి తినాలి, ఎలా తినాలని మన ఛానల్లో జీకేఎంసీ ఛానల్ ఉంటుంది. ఆహార నియమంలో శరీరంలో ఆధీనంలో రావాలంటే, శరీరం ఆధీనంలోకి రావాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది నేను వీడియోలు పెట్టుంటాను. వాటిని చూసి వాళ్ళు డైట్ చేంజ్ చేసుకోవడం, యోగాభ్యాసం చేయడము, ఏదో సాధించాలి, చాలా లేటుగా మేము ఆధ్యాత్మికంలోకి వచ్చినామని దాని ఒక ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు పరిశ్రమ చేయడం వలన యువకులైనా సరే గంట సేపు కూర్చోలేను యువకులను నేను చూసినాను. 7-8 గంటలు కూర్చునే 70 సంవత్సరాల వయసులో వాళ్ళని కూడా సిద్ధాసనం పద్మాసనం వేసుకొని ఒక ఋషుల్లాగా కూర్చునేటోళ్ళని కూడా నేను ఎంతోమందిని చూస్తున్నాను. నేను చెప్పినట్టుగా తూచా తప్పకుండా పాటిస్తూ చక్కగా యమ నియమాలు పాటిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ సాధన చేయడం వలన అట్టి బెనిఫిట్ వాళ్ళు పొందుతున్నారు. కనుక ఎవరైనా మరి 70 ఏళ్ళ వృద్ధులు సాధించినప్పుడు 20 ఏళ్ళ కుర్రాళ్ళు చేయలేరా? 40 ఏళ్ళు కూర్చోలేరా? అట్లా కూర్చోగలుగుతారు. టోటల్ లైఫ్ చేంజ్ కావాలంటారు. అంటే అంటారు కదా, బ్రేక్ ది రొటీన్ అంటారు. ఈ రొటీన్ లైఫ్ని బ్రేక్ చేయండి, మీరు ఆటోమేటిక్గా అనుకున్నది సాధిస్తారు. కనుక చక్కగా మనము గొప్ప గొప్ప త్యాగాలు అవసరం లేదు, చిన్న చిన్న మార్పులు, పెద్ద పెద్ద త్యాగాలు అక్కర్లేదు, చిన్న చిన్న మార్పులు. ఇడ్లీ దోశ తింటున్నారండి మీరు, మిల్లెట్స్ తోటి ఇడ్లీ దోశ చేసుకోండి. పిండిని మార్చండి, రవ్వని మార్చండి, అంతేనా? మీరు తీసుకునే ఆహారంలోనే కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. చక్కగా అందరూ మీకు సహకరించిన ఆసనంలో స్థిరంగా కూర్చోవాలి. ఆసనం బెనిఫిట్ చెప్తా చూడండి. మీరు కుర్చీలో కూర్చొని చేసినా పర్వాలేదు, మేరుదండం నిటారుగా పెట్టి చేయండి, పర్వాలేదు, చేస్తే ఇది ఉంటుంది. సిద్ధాసనం అంటే ఈ యొక్క మలద్వారాన్ని ఎడమ పాదం ద్వారా లాగ్ చేసి ఈ కుడి పాదాన్ని యూరినల్ని లాగ్ చేస్తే దీన్ని సిద్ధాసనం అంటారు. ఇక పద్మాసనం అంటే ఇప్పుడు మొదలు ఎడమ పాదాన్ని ఇలా ఉంచి కుడి తొడ మీద ఉంచుకొని అలాగే ఎడమ తొడ మీద కుడి పాదాన్ని ఉంచితే దీన్ని పద్మాసనం అంటారు. మీరు పాదాలని దగ్గర పెట్టినప్పుడు ఏమంటారంటే ఇలా వస్తవలసి వస్తుంది. ఇలా కాకుండా పాదాలను విడదీసి చక్క విశాలంగా కూర్చోవాలి ఏ ఆసనం చేయాలన్నా కానీ. చాలామంది కొంచెం సహకరించిన వాళ్ళు ఉన్నారు. ఇగో ఈ తొడ సందులోకి ఈ కాలుని ఇలా దూర్చాలి, ఈ కింది తొడ సందులోకి ఈ కాలుని ఇలా ఉంచినాం అనుకోండి, ఇగో
ఎంత ఈజీగా ఉంటుంది ఇది. ఇందులో ఏమైనా శ్రమ ఉంటుందా చెప్పండి? హాయిగా దగ్గర పెడితే ఇలా ఒత్తబలిచి వస్తుంది. దీని మీద లోడు పడి కాలు నొప్పి వస్తుంది. విశాలంగా విప్పదీసి కూర్చోవాలి కాళ్ళని, చక్కగా విశాలంగా. చాలామంది ఏమనుకుంటారంటే, కొంతమంది కాళ్ళ నొప్పులు ఉండడం వలన, లేకపోతే స్థూలకాయ ఉండడం వలన వాళ్ళకి ఏమంటే కొంతమంది నేల మీద ఆనుకోవు ఈ కాలాలు, విప్పదీసి కూర్చోవాలి. ఇంకోటి వాళ్ళు ఏం చేయాలంటే, రోజు ఆసనం చక్కగా ఆసన సిద్ధి కలగాలంటే, ఆసనం పర్ఫెక్ట్గా రావాలంటే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాలి. ఈ ఉదయం పూట ఏం చేస్తారంటే, ఈ రెండు పాదాలను ఇలా పట్టుకొని ఇలా 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 అంటే తుంటి భాగం సాగుతుంది, ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి, మజిల్స్ అంతా ఫ్రీ అయిపోతాయి. ఇలా 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 బాగా 20 సార్లు 30 సార్లు అని మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ ఇలా అనుకోవడం వలన కూడా ఈ శరీరము చాలా ఫ్రీగా అవుతుంది, ఆసనము చక్కగా ఇది అవుతుంది. ఇంకా చక్కగా స్థిరమైన ఆసనంలో మీకు అనుకూలమైన ఆసనం కూడా. ఇంకా కష్టంగా ఉన్న వాళ్ళు కూడా మామూలుగా ఇలా కాలు క్రాస్ చేసి కూడా కూర్చోవచ్చు. కొంతకాలానికి ఆసనం వేయడం వస్తుంది. అర్థమైంది కదా? అట్లా అలాగే చక్కగా స్థిరమైన ఆసనంలో కూర్చోండి. మంచిగా చక్కగా మేరుదండం నిటారు పెట్టుకోవాలి. శరీరాన్ని చాలా ఫ్రీగా రిలాక్స్గా ఉంచి మనము ఏదైనా సరే యాంత్రికంగా చేయొచ్చు. దైవ భావనతోటి ప్రశాంతంగా దైవంలో లీనమై ప్రశాంతంగా చేయాలి. చక్కగా ఇలా కూర్చొని సుదీర్ఘమైన శ్వాసను తీసుకొచ్చి ఆజ్ఞ చక్రాన్ని నిలుపుకోండి.